ఇది వచ్చేసి డ్యూటీ ఎర్లీ మార్నింగ్ 1:30కి రమ్మన్నారు అన్నట్టు, అంటే మిడ్ నైట్. సరే సార్ వచ్చేస్తాలే అన్న. 1:30కి వచ్చా. టైం చూడండి 1:30 నుంచి, అంటే బిఫోర్ 1:30 చెప్పారంటే నేను అంతకుముందే ఉండింటా కదా. 2:30 అవుతుంది, 2:20 అవుతుంది. అంటే నేను ఇక్కడ ఉండబట్టి 1 o'clock నుంచి ఇక్కడ ఉంటున్నా. అంటే 1.5 hour 1 hour 20 minutes నుంచి వెయిట్ చేస్తున్నా. అదే మాది ఒక 5 minutes లేట్ అయ్యింటే, మా పరిస్థితి నుంచి 5 నిమిషాలు లేట్ అయ్యింటే మా కథ వేరేలా ఉండేది. కానీ మిడ్ నైట్ ఇంకేం చేయలేము. ఒక ½ an hour 1 hour పండుకుందామంటే బండిలో పండుకొని కాదు. వచ్చిన తర్వాత మళ్ళీ కస్టమర్ల ప్లేస్లోకి రావాలి. ఇంకా వచ్చారు 2:25కి వచ్చారు. 3:20 కల్లా ఎగ్జాక్ట్ డ్రాప్ చేసేసా ఎయిర్పోర్ట్లో. అది హెచ్ఎస్ఆర్ లేవెట్ పికప్, ఎయిర్పోర్ట్ డ్రాప్ ఉండే. ఇంకేం చేయనికి రాదు. ఇంకా కస్టమర్లు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేయనికి రాదు. వాళ్ళ గురించే మనం ఓకే, మనం పోయేది వాళ్ళ గురించే కాబట్టి ఇంకా తిట్టుకోకూడదు. ఊరికి ఆరాంగా డ్రాప్ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ రేపు పొద్దున్న ఉంది నాకు సేలం ఉంది. సేలం వన్ డే రౌండ్ ట్రిప్. వాళ్ళకి కావాల్సింది 7:30 మార్నింగ్ అన్నారు. ఓకే, 1 గంట 2 గంటలు పండుకొని ఇక్కడ నుంచి లేచిపోయినామంటే సింపుల్గా వెళ్ళిపోయి వచ్చేస్తాము. ఈ సిటీ పికప్ అది. ఇంకా ఆ కస్టమర్ కూడా మంచివాడు. ఇప్పుడు ఆ కస్టమర్ నేను చూడబట్టి ఇప్పుడు ఒక 5 times అవుతుంది. పోతారు అక్కడ వాళ్ళ పని ఏం చూసుకుంటారు, మళ్ళీ రిటర్న్ అవుతారు. చాలా మంచివాళ్ళు వాళ్ళైతే. ఈ సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చేటోళ్ళు కొందరు టైమింగ్స్నే ఎక్కువ తక్కువ చెప్పేస్తారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ టైం కదా అనేసి మేము తొందరగా వెళ్తాము. మేము పోయిన తర్వాత గంటలు వెయిట్ చేపిస్తారు మమ్మల్ని. అదే ఒకసారి ఒక్కొక్క తీరా బేజార్ అవుతుంది. ఇప్పుడు చెప్పలేము. వాళ్ళకి టైమింగ్స్ ఒక ½ an hour బిఫోర్ ఉన్నామంటే ఉంటారు, కొందరు ఉండరు. చాలా 75% ఇప్పుడు ఉండేటోళ్ళే పోతున్నారు. ఒక 20 minutes బిఫోరే వెళ్ళేటోళ్ళే ఉంటారు. కానీ ఊరికే మిడ్ నైట్ పూట ఏం ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, ఆరాంగా రండి మా ఈ టైంకి ఎగ్జాక్ట్గా ఉంటే చాలు అని చెప్పేసినా కూడా వెళ్ళేటోళ్ళు ఉన్నారు. వెళ్ళకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బిఫోర్గా ఒక 10 minutes అటు ఇటు చెప్తే బాగుంటుంది. 1.5 hour 1 hour కాదు. ఏం చేయనికి రాదు కాబట్టి ఇంకా డ్రాప్ చేసాము. ఇంకా పేమెంట్ లేదు, క్రెడిట్ పేమెంటే అన్నారు. ఓకే అనేసి డ్రాప్ చేశాను. బాయ్ చెప్పాను, హ్యాపీ జర్నీ చెప్పాను. వాళ్ళు ఎలా అన్నా ఉండని మన సర్వీస్ మేమైతే ఇస్తున్నాము అలా. ఇంకా ఇప్పుడు పోయి ఒక 2 hours పండుకున్నామంటే ఒక పని అయిపోతుంది. నాది పని అయిపోతుంది. ఇంకా పొద్దున్న మార్నింగ్ లేయాలి 6 o'clock అంతా లేచిన అంటే ఇక్కడ 1.5 hour జర్నీ ఉంది. నాకు 1.5 hour జర్నీ ఆరాంగా వెళ్ళిపోతా. చూద్దాం ముందుకి. ఇది వచ్చేసి బ్యాక్ రోడ్. ఇది కొత్తగా ఓట్లు ఇది చేస్తున్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే. ఎయిర్పోర్ట్ నుంచి ఒక 2 kilometers దూరంలో ఉంది. అలాగనే ఇంకొకటి ఏమంటే ఈ బ్యాక్ రోడ్లో ఎల్ల బోర్డులు చాలా ఉంటాయి అన్నట్టు, చాలా ఉంటాయి. ఈ రూట్లో నుంచి వెళ్తే బేగూరు, వస్కోటే, వైట్ ఫీల్డ్, కేఆర్పురం నాన్ టోల్ రోడ్లో వెళ్తారు అన్నట్టు. టోల్ రోడ్లో కాదు, నాన్ టోల్ రోడ్లో. ఇక్కడ ఇంకోటి వచ్చేసి డ్రైవర్లకి రెస్పెక్ట్ లేదబ్బా. ఈ బ్యాక్ రోడ్లో వచ్చేసి డ్రైవర్లకి చాలామందికి రెస్పెక్టే లేదు. చాలా వరకు రెస్పెక్ట్ ఇయ్యారు. అంతా డ్రైవర్ల నుంచే ఇక్కడ అంతా బేకర్లు కానీ ఇంకోటి కానీ హోటల్స్ కానీ ఏదే ఉండనబ్బా. ఇక్కడ అంతా డ్రైవర్స్ నుంచే ఇక్కడ బిజినెస్ ఉండేది. వాళ్ళకి రెస్పెక్ట్ లేదు, అన్రెస్పెక్టెడ్. ఎవరైనా ఉత్తర కర్ణాటక వాళ్ళు వచ్చినారంటే వాళ్ళని కొట్టడం, తిట్టడం ఎంతోమందిని చూసిన. నాకే జరిగినాయి ఇలాంటివి, తిట్టడాలు అవన్నీ చేయడాలు నాకే జరిగినాయి. ఇంకా ఎవ్వరికి ఏం మాట్లాడలేము. ఈ డ్రైవర్ ఫీల్డ్కి కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చినారంటే బాగుంటుంది. కానీ ఇయ్యరు వీళ్ళు. లోకల్ పర్సన్స్ వచ్చేసి ఇయ్యట్లేదు. ఏం చేయనికి రాదు. ఇంకా పండుకుంటా. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా బండి కడుక్కొని నేను స్నానం చేసి ఇంకా బయలుదేరిపోదామని ఇంకా బయలుదేరాను. ఇంకా కస్టమర్కి కాల్ చేశాను ఆన్ ద వేలోనే. పోతూ సార్ నేను వస్తున్నాను, ఇల్లుని వదిలినాను అన్న. ఓకే బస్సురాజు రండి, ఆరాంగా రండి, నిన్నట్లాగా టైం వేస్ట్ చేయకండి అన్నాడు. నిన్న ఏమైందంటే వాళ్ళు చెప్పిన టైము 10 o'clock, మార్నింగ్ 10 o'clock. నన్ను 8 o'clock రమ్మంటే నేను రాలేను. ఎందుకంటే నేను సిటీలో ఉండే ట్రాఫిక్ అట్టు ఉంటుంది. ఇప్పుడు పదే అదేనే చేసుకుంటూ ఉండలేం కదా మేము. బై రోడ్డు, బై ఫ్లైట్ అయితే ఏం పర్లేదు అనుకోనికి, వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళొచ్చు. బై రోడ్లో ఇంకా ట్రాఫిక్ ఉండిద్ది. అందులో వచ్చేసి నిన్న కస్టమర్కి అదేందో ప్రోగ్రామ్ ఎక్స్చేంజ్ అయిందంట. మాకు తెలియదు కదా. నువ్వు మార్నింగు మన నైట్ ఏం చేసినావు కాల్ చేయొచ్చు కదా సార్ అని చెప్పారు. అట్లీస్ట్ మెసేజ్ అన్నీ వేయొచ్చు కదా. 10 o'clock కాదు 8 o'clock పికప్ టైం అని. వాళ్ళు వేయకుండా మీరు సడన్గా నాకు చెప్పేస్తే నేను రానికి కాదని చెప్పాను.
ఈరోజు అయితే అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనేసి నైటే వినుకున్నాను. 2 టైమ్స్ విన్నాను. సార్ ఇప్పుడు టైం చెప్పండి సార్, మళ్ళీ నిన్న అట్లా చేయకండి, మీరు 2 టైమ్స్ టైం తీసుకొని నాకు చెప్పండి, కానీ అట్లీస్ట్ నాకు వాట్సాప్లో మెసేజ్ వేయండి. మీకు బిఫోర్ కావాలంటే నేను 1:30, 1 o'clock లేచి నా ఫోన్ని అయితే 100% చూస్తాను మిడ్ నైట్ అని చెప్పాను. సరే బసవరాజు, అలాంటిది ఏమైనా ఎక్స్చేంజ్ ఉంటే నేను మెసేజ్ చేస్తా అన్నాడు. వాళ్ళు ఇంకా ఎక్స్చేంజ్ అయితే ఏం లేదనుకుంటా, ఇంకా అదే లొకేషన్ ఉంది, అదే టైమింగ్ ఉంది. నాకైతే వాట్సాప్లో నుంచి ఏమి రాలేదు, మెసేజ్ రాలేదు, ఏమి రాలేదు. ఇంకా పికప్ పాయింట్లోకి వెళ్ళేసి ఇంకా గేట్లో ఎంట్రీ చేయించుకొని ఇంకా పార్కింగ్లో పోయి గాడి పెట్టేసి, సార్ కార్ పార్కింగ్లో ఉందని చెప్పాను. ఓకే బసవరాజు అన్నాడు. వచ్చాడు. ఇంకా వెళ్తూ ఇంకా పడుకున్నారు, ఇక్కడైతే పడుకున్నారా, అందుకోసం వీడియోస్ ఆన్ చేసుకున్నా, జస్ట్ ఒక చిన్న వీడియో కూడా కావాలనేసి. ఇది సేలం వెళ్తున్నా, ఈరోజు వచ్చేసి సేలం వెళ్తున్నా. వచ్చేసి అక్కడ చిన్న మీటింగ్ ఉన్నది వాళ్ళది, ఆ మీటింగ్ ముగించుకునేది మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ మళ్ళీ బెంగళూరుకే రావాలి. బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ కాపేశాను. నాదొక చిన్న రిక్వెస్ట్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.